ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రస్తుతం యోగ వాసిష్ఠ గ్రంథంలో స్థితి ప్రకరణంలో 5వ భాగంలోని అంశాలు తెలుసుకుంటున్నాం. అందులో 9 ఇదంతా కూడా బ్రహ్మమే. శ్రీరాముడు: మునీంద్ర, బ్రహ్మపదమే ఈ సర్వజీవుల యొక్క వాస్తవ స్థితి కదా. అసలు జీవత్వము, విచిత్ర జీవుల ఉత్పత్తి అనునవి బ్రహ్మమునందు ఎట్లు, ఏ ప్రకారంగా, ఎన్ని విధములుగా, ఎందుకు సంభవిస్తుందో సవిస్తారంగా చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: బ్రహ్మము నుండి ఈ విచిత్రములైన జీవజాతులన్నీ ఎట్లు ఉత్పన్నమవుతున్నాయో, స్థితి కలిగి ఉంటున్నాయో, నశిస్తున్నాయో, ముక్తిని పొందుతున్నాయో సంక్షిప్తంగా చెప్తాను విను. బ్రహ్మం స్వతహాగా విషయరహితమైనది అయ్యది సర్వశక్తి స్వరూపము, నిర్మలం కూడా. అట్టి బ్రహ్మమునందు జలంలో ఆవర్తం వలె చిచ్చక్తి రూపం పొందుతోంది. ఆవర్తంచే ఏర్పడిన ఆకారాదులు జలం కంటే వేరు కానట్లు ఈ చిచ్చక్తి బ్రహ్మం కంటే వేరు కాదు, బ్రహ్మమునకు చెందినదే అయి ఉన్నది. అంటే చిచ్చక్తి తన యొక్క సంకల్పించుట అను స్వభావముచే మొట్టమొదట కించిత్ స్ఫురణను ఆశ్రయించి బ్రహ్మ మొదలగు ప్రారంభ సృష్టికర్తల దేహరూపమును పొందుచున్నది, అనగా స్వల్పముగా విషయాకారం పొందుచున్నది. అట్టి సంకల్పముల సమూహం యొక్క బలముచే చైతన్యము ఘనత్వము చెందుచున్నది. అట్టి ఘనత్వముచే జీవము, మనస్సు అను ఉపాధి రూపములుగా భావన చెందుచున్నది. ఈ విధంగా బ్రహ్మము మనస్సు యొక్క సంకల్ప మాత్రం చేత తన యొక్క బ్రహ్మస్వరూపము దృక్రూపమును త్యజించి ద్రష్టానుకర్తృత్వంతో కూడిన స్థితిని ఆశ్రయిస్తోంది. నేను ద్రష్టను, ఇది దృశ్యం, ఇది నాకు చెందినది వంటి భావాలు బ్రహ్మం పొందుతోంది. అయితే అది సంకల్పములు పొందుతూ ఉన్నప్పటికీ అంత మాత్రం చేత సంకల్పముల కావల ఉన్న తన స్వరూపముగా ఆత్మను పోగొట్టుకొనుచున్నదా? లేనే లేదు. అది తనను తాను ఏ క్షణమందును త్యజించుటలేదు. కానీ త్యజించిన దానివలే అసత్య అయినట్టి ఈ జగత్తును విస్తరింపజేస్తోంది. చిత్స్వరూపం అంతటా ప్రకాశిస్తూనే ఉన్నది. కానీ బాహ్య దృష్టి కలిగి ఉన్నప్పుడు శూన్యం వలె అగుచున్నది. యథార్థానికి కనబడే దృశ్యమంతా చిన్మయ రూపమే సుమ. కానీ సాంసారిక దృష్టి గల వారికి మాత్రం ఇది భూతాకాశ మాత్రంగా కనబడుతోంది. చైతన్యం దేనిని ఎట్లు సంకల్పిస్తే అట్లు పరిణమించడం, ప్రాప్తించడం జరుగుతోంది. అది బ్రహ్మదేవుని స్వభావ స్వరూపములను సంకల్పించిందనుకో, అప్పుడు అది తనను బ్రహ్మదేవుని రూపంగానే గాంచుచున్నది. అనగా ఈ త్రిలోకముల రూపమున అనేక జీవరాశులతో కూడి ప్రకాశించుచున్నది నేనే, నా యొక్క స్వరూపమే అను భావన ఎక్కడ ఆశ్రయిస్తుందో అది అట్టి అనుభవముని అక్కడ పొందుచున్నది. అట్టి భావనకు ఉపక్రమించిన జీవుని హిరణ్య గర్భుడు అనే పేరుతో కూడా చెప్పుకుంటున్నాం. ఆ హిరణ్య గర్భుడే తదితర 10 మంది ప్రజాపతులతో కూడిన ఈ జగత్ కల్పనకంతటికి కారణమవుచున్నాడు. 14 లోకములందలి అంత ప్రాణికోట్ల రూపమున ఉన్న ఈ సృష్టి అంతా చిత్తము నుండే ఏర్పడుతోంది. అందుచేత చిత్తమే సృష్టి, చిత్తమునకు వేరుగా సృష్టి లేదు అని చెప్పబడుతోంది. స్వతహాగా చూస్తే మాత్రం ఈ సృష్టి ఆకాశం వలె శూన్యమైనది. ఇదంతా సంకల్పంలోని నగరం వంటిది, కేవలం భ్రాంతి చేత మాత్రం ఏర్పడి ఉంటుంది. శ్రీరాముడు: బ్రహ్మము, జగత్తు వేరువేరైన లక్షణాలు కలిగి ఉంటున్నాయి కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: బ్రహ్మము మహాశక్తియుతము, సర్వలక్షణ విలక్షణము. బ్రహ్మంలోనే ఈ బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో కొన్ని జీవరాశులు కేవలం అజ్ఞానం నందు ఉండి ఉంటున్నాయి, మరికొన్ని జ్ఞానయుక్తమై ఉంటున్నాయి, ఇంకొన్ని విఘ్నముల కారణంగా మధ్య మధ్యలో చ్యుతి పొందుచున్నాయి. ప్రపంచంతోటి సంబంధం ఉన్న జీవులలో కొందరు మాత్రమే ఉత్తమ వైరాగ్యం ఆశ్రయించి ఉండుటచే వారు తదితరులకు ఉపదేశించడానికి అర్హులై ఉంటున్నారు. విషయ వాసనలచే జీవులలో అనేకులు ఎన్నో మానసిక వ్యాధులకు గురవుతున్నారు. ఫలితంగా దుఃఖం, పిరికితనం, భయం, ఉద్వేగం మొదలైన వాటిని
పదే పదే స్వల్ప కారణాల వలన కూడా పొందుచున్నారు. క్షణంలో రాగ ద్వేష భయ మొహాదులచే వ్యాకులపడుచున్నారు. ఈ జీవులలోని రాజసిక తామసిక సాత్విక జాతుల గురించి ముందు ముందు సవివరంగా చెప్పుకోబోవుచున్నాము. ఇప్పటికి మాత్రం నాశరహితము, సర్వవ్యాపితము, నిరామయము, చిదాభాస స్వరూపము, భ్రమరహితము, అనాది అనంతం అయి ఉన్న బ్రహ్మం గురించే వివరిస్తాను. నిశ్చల సముద్రంలో తరంగంలో చంచలత్వం కానవస్తోంది కదా, అట్లాగే స్పందరహితమగు ఈ పరమాత్మ యందు క్రియా విశేషం ప్రస్ఫుటమవుతోంది. ఆ క్రియా విశేషమే ఈ విధంగా జీవభావంగా ఘనత్వం పొందుతోంది. అట్టి క్రియా విశేషం యొక్క ప్రయోజనమే జగత్తు అనబడు అనుభవం. శ్రీరాముడు: మహాత్మ, అనంతమగు ఆత్మతత్వమునందు ప్రదేశం అనున్నది ఎట్లా ఏర్పడుతుంది? అందు క్రియా విశేషం ఉత్పన్నమవటం ఏమిటి? అవి ఎట్లు సంభవిస్తున్నాయి? ఆత్మయందు అసలు ఈ వికారములు ఎట్లు ఏర్పడుచున్నాయి? అద్వితీయమగు ఆత్మయందు స్పంద ఎట్లా కలుగుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ జీవుడు బ్రహ్మము, మనస్సు, బుద్ధి, అహంకారం, దృశ్యం మొదలైనవన్నీ పరమాత్మ చేతనే లేక పరమాత్మయందే ఏర్పడుచున్నాయని గ్రహించు. అయితే ఈ వాక్ రచనలన్నీ శాస్త్ర వ్యవహారం కొరకే కల్పించబడుచున్నాయి. వాస్తవానికి ఇవేవి ఎక్కడా లేవు, అనగా పరమార్థమున ఇవి ఆత్మకు వేరుగా ఉండుటలేదు. ఈ వికారములు, ఈ అవయవత్వము, ఈ దిక్కు కాలముల సత్తా, ఈ ప్రదేశ భేదముల అనుభవం ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ ఇవి పరమాత్మ యందు ఏమాత్రం సంభవించినవి కావు. ఆ చిత్ ప్రకాశానికి లేక పరమాత్మకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. అందులో అన్యమైన ఎట్టి కల్పన లేదు, ఉండబోదు, ఉండజాలదు కూడా. ఇక శబ్ద అర్ధక్రమాలు ఎచ్చట, కార్యకారణత్వం ఎచ్చట, వ్యవహార దృష్ట్యా ఉత్పన్నమయ్యే వాక్యరచనకు ఆత్మయందు నిజమైన స్థానం లేనేలేదు. అయితే ఈ ప్రపంచమున ఏ ఏ కల్పనలు, శబ్దార్థములు, వాక్య సమూహములు ఉన్నాయో అవన్నీ పరమాత్మ నుండి ఉత్పన్నమవుతున్నాయి. మట్టి బొమ్మలన్నీ మట్టియే అయినట్లు అవన్నీ ఆత్మమయం స్వద్వస్తు రూపం అయి ఉన్నాయి. ఓ సూక్ష్మగ్రాహి రామచంద్ర, అగ్ని నుండి ఉత్పన్నమయ్యేవన్నీ అగ్ని కాక మరింకేమవుతాయి చెప్పు? నిప్పురవ్వలన్నీ నిప్పే కదా. పరమాత్మ నుండి ఉత్పన్నమయ్యేవన్నీ పరమాత్మ స్వరూపమే అవుతున్నాయి. ఇక ఈ జనించునది, జనింపజేయునది అను భేద కల్పన అంతా మిథ్యయే అయి ఉన్నది. ఈ జగత్తు యొక్క స్థితి అంతా మాయ చేతనే సంభవిస్తోంది. ఇక పదార్థముల ఉత్పత్తి వినాశనంలో అనున్నదంతా ఒక కల్పన నుండి వేరొక కల్పనను ఉద్భవింపజేయటం మాత్రమే అయి ఉంటున్నది. నీటి యందు కదలికలాగా ఆత్మయందు క్రియాశక్తి యొక్క ఆధిక్యత చేతనే జనించునది, జనింపజేయునది అను రూపం గల వేరువేరు విషయాలు అనగా జగత్తు, పరమాత్మ అనునవి దర్శించబడుచున్నాయి. ఒక పెద్ద రాయి నుండి ఖండింపబడిన మరొక చిన్న రాయి ఆ పెద్ద రాయి కంటే వేరైనది కాదు కదా. పెద్ద రాయిలో చిన్న రాయిలో పదార్థం ఒకటి, కానీ ఆకారాదుల దృష్ట్యా వేరుగా కనబడుచున్నవి. అట్లే ఆత్మయందు కనబడే వేరు జీవులనబడే చమత్కారములన్నీ ఆత్మ ప్రసరణమే అయి ఉన్నది. ఇది వేరు, అది వేరు, ఇతడు వేరు, అతడు వేరు, నేను వేరు, నీవు వేరు అనునట్టి ఈ శబ్దార్థ వ్యవహార ప్రక్రమమంతా నామమాత్రమే అయి ఉన్నది. వేరైనది, వేరు కానిది అనేదంతా పరమాత్మయందు లేదు. ఎందుకంటావా? పరిచ్ఛేదము అనేది ఉంటే కదా భిన్నత్వం సంభవించేది. బ్రహ్మం నుండి ఉత్పన్నమైన మనస్సు యొక్క శక్తి ద్వారా స్వభావపూర్వకంగానే ఈ నామరూప కల్పన అంతా ప్రవృత్తమవుచున్నది. అంతేకాదు, మనస్సు యొక్క దృఢభావన చేతనే జగద్వ్యవహారం అంతా సంభవిస్తోంది. శ్రీరాముడు: అయితే పరమాత్మ నుండి ఈ జగత్తు ఏర్పడుచున్నది అను వాక్యం అసమగ్రమైన అర్థమేనని అంటారా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఒక అగ్నిశిఖ నుండి ఇంకొక అగ్నిశిఖ ఉత్పన్నమవుచున్నది అనున్నదంతా వాక్కు యొక్క వైచిత్రమే గాని యథార్థం కాదు. ఎందుకంటే ఆ రెండు అగ్నిశిఖలు ఒకే అగ్ని యొక్క రూపములే. పరమాత్మయందు జనింపజేయునది, జనించునది ఎట్లా సంభవిస్తాయి చెప్పు? సర్వదా ఏకమై ఉంటున్న పరమాత్మ ఇట్లు దేనిని ఎందుకొరకు ఉత్పన్నం చేస్తున్నాడు? ఒక మాట ఉన్నప్పుడు దానికి విరుద్ధమైనది, భిన్నమైనది, రెండవది అయిన మరొక మాట ఉండటం ఆ మాట యొక్క స్వభావం. అయితే బ్రహ్మమునందు వచనాదులే ఉండవు గదా.
ఇక ఈ శబ్ద అర్ధ కల్పంల రూపం అంటావా? ఇదంతా సముద్రంలోని తరంగములకు ఒకదానికి మరొక దానికి ఉన్న భేదం వంటిదే. చిన్న పెద్ద తరంగములన్నీ జలమయమే కదా. తరంగ దృష్టిని ఆశ్రయించి తద్వారా సముద్రమును, సముద్ర జలములను నిర్వచించగలమా? లేదు. ఈ సర్వ జగత్తు బ్రహ్మమే అయి ఉన్నది. ఇది మేము గాంచుచున్న శాస్త్రముల సారం. ప్రత్యేగాత్మ కూడా బ్రహ్మమే అయి ఉన్నది. మనస్సు, బుద్ధి అనునవి కూడా బ్రహ్మమే. ఈశ్వరుడు అను దాని శబ్దార్థముల బ్రహ్మమే. సర్వ వస్తువులందలి సారము బ్రహ్మమే. ఈ విశ్వమంతా బ్రహ్మం యొక్క స్వరూపమే. అయితే బ్రహ్మం ఈ విశ్వమునకు పరమైనది కూడా. ఈ జగత్తు వాస్తవానికి లేనే లేదు. అంతయు కేవలం బ్రహ్మస్వరూపమే అయి ఉన్నది. కొద్ది క్షణాల మౌనం తర్వాత శ్రీరాముడు: మరి ఈ విలక్షణములతో కూడిన వస్తుతత్వం మాటేమిటి? వివిధ జీవులు వివిధములైన లక్ష్యములను, ఆర్తులను కలిగి ఉంటున్నారే. వశిష్ఠ మహర్షి: తరంగములు, సుడులు, బుడగలు, ఆవర్తములు అంతా జలమే అయినట్లు, ఉంగరము, వడ్డానము, గాజులు, గొలుసు అంతా బంగారమే అయినట్లు, నీవు, నేను, అది, ఇది, లోకములు, పదార్థములు సర్వము బ్రహ్మమే. ఈ జగత్తు సంకల్పం ఉన్న చోట అనేకముగా శుద్ధ స్వరూపం ఆశ్రయించబడినప్పుడు బ్రహ్మముగా ద్యోతకమవుచున్నది. ఓ రాఘవ, అటు ఆకాశం వైపు చూడు. తూర్పు వైపు ఆకాశం, పడమర వైపు ఆకాశం ఒక్కట, వేరువేరా? ఈ ఆకాశ విభాగం వేరు, ఆ ఆకాశ విభాగం వేరు అన్నది ఆకాశం నాకు ఉంటుందా? విశాలమగు పరమాత్మయందు కూడా ఈ విభాగ కల్పన లేనే లేదు. ఇక ఇది తూర్పు ఆకాశము, ఇది పడమర ఆకాశము అనున్నదంతా వికల్పోక్తితో కూడిన వాక్కు మాత్రమే. నీవు, నేను, వాడు, వీడు, జన్మలు, మృత్యువు, దేవతలు, రాక్షసులు, మానవులు ఇవి కూడా అట్టివే. ఇవన్నీ సాపేక్ష దృష్టిని ఆశ్రయించి మాత్రమే ఉంటున్నాయి. వీటి యందు అర్థ విచారణ చేసినప్పుడు సత్యమునకు లభించున్నదేదీ ఉండుటలేదు. ఒక చోట ఉన్నవానికి మాత్రమే దిక్కులు, కాలము అను సాపేక్షతో కూడిన అనుభవం ఏర్పడి ఉంటుంది. ఆత్మయు సర్వత్రా వ్యవస్థితమై ఉండగా ఆత్మయే సర్వదా నేనై ఉన్నాను అను ఉత్తమార్థం గ్రహించిన వానికి ఈ సాపేక్షత ఎక్కడ ఉంటుంది? ఉండదు. శ్రీరాముడు: హే మహాత్మా, ఈ మనస్సు బ్రహ్మం నుండి ఉత్పన్నమవుచున్నది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: బ్రహ్మము నుండి మనస్సు ఉత్పన్నమవుచున్నది అనబడు వికల్పోక్తికి అసత్యమైనదే సుమ. బ్రహ్మము నుండి మనస్సు ఉత్పన్నమవుచున్నది అను వికల్పోక్తి అసత్యమైనదే సుమ. ఉదాహరణగా ఒక ప్రశ్న అడుగుతాను. నీవు, నీ మనోరథములు వేరువేరా? నీ నుండి నీ భావనలు వేరైనవిగా చెప్పగలవా? వాటికి నీకన్నా వేరైన అస్తిత్వం ఉన్నదా? గుణి కంటే గుణములు వేరుగా ఎక్కడైనా ఉంటాయా? లేదు. లేనప్పుడు ఆ గుణములు, భావములు, మనోరథములు నీ నుండి ఉత్పన్నమవుచున్నాయి అని అనటం ఎట్లా? అదిగో రెండవ చంద్రుడు అని ఒక పిల్లవాడు అంటున్నాడనుకో. ఆ రెండవ చంద్రుడు అతనికి ఆకాశంలో కనిపించటానికి కారణమేమిటి? ఆ చూచువాని దృష్టి దోషమే కదా. సత్యమునకు సంబంధించిన జ్ఞానం అల్పమవుచున్నప్పుడే బ్రహ్మమునందు ఈ వికల్పములన్నీ అగుపిస్తూ వింటున్నాయి. ఈ వికల్పమంతా మనోచాపల్యం చేతనే ఉత్పన్నమవుచున్నది అన్నట్లో సందేహమే లేదు. ఆత్మ యొక్క సాన్నిధ్యం చేతనే మనస్సు స్థితి స్పందనలు పొందగలుగుతోంది. అయినప్పటికీ ఆత్మ ఇట్లు మనస్సుగా పరిణమిస్తోంది అని అనవీలు లేదు. ఎందుకంటావా? ఏ క్షణమందు కూడా ఆత్మ తన శుద్ధత్వం, నిర్మలత్వం, సాక్షిత్వం, అఖండత్వములను త్యజించకయే ఉంటుంది. అజ్ఞాన దృష్టికి మాత్రం స్వయంకృతమైన సంకల్పములు ఘనీభూతమవుచున్నాయి. ఆ కారణంగా ఆత్మయే ఇది జీవము, ఇది జగత్తు అనున్నట్లుగా తోచుచున్నది. సర్వస్వరూపము, సర్వవ్యాపి అగు ఆ అనంత బ్రహ్మపదం నుండి మరింకేది ఎన్నడైనా సంభవించటానికి వీలు లేదు. దాని నుండి ఆవిర్భవిస్తున్నట్లు తోచుచున్నదంతా బ్రహ్మమే అయి ఉంది. బ్రహ్మతత్వం లేని చోట ఏదీ అగుపించదు, ఉత్పన్నం కాదు. బ్రహ్మం వలనని బ్రహ్మమునకు ఇదంతా తెలియవచ్చుట జరుగుతోంది. ఒకే వ్యక్తిని చూస్తున్న మరికొందరు ఇతడు నా తండ్రి, నా కుమారుడు, నా అల్లుడు, నా మనుమడు, నా మిత్రుడు ఇట్లా అనేక రీతులుగా అతనితో తమకు గల స్థితి సంబంధాలను బట్టి భావిస్తున్నారు కదా.
అందరూ చూస్తున్నది ఆ ఒక్కడినే కదా. అట్లాగే ఒకే బ్రహ్మం అనేక నామరూపములతో ద్రష్ట యొక్క స్థితిగతులను అనుసరించి కనబడుచున్నది. ఇదంతా బ్రహ్మమే. సర్వం సర్వం కిల్ సర్వం కిల్విదం బ్రహ్మ అనున్నది వేదవాక్య సారం అయి ఉన్నది. ఈ విషయముని మనం ఈ గ్రంథంలో అనేక కోణముల నుండి సుస్థీకరణ పూర్వకంగా నిరూపిస్తున్నాం. పరమార్థతత్వం అయి ఉన్న ఆ పరబ్రహ్మమునందు అవిద్యాదులు అనబడే సంసార దోషం ఈషన్మాత్రం కూడా లేదు. శ్రీరాముడు: స్వామి, మరి జీవునికి కనిపిస్తున్న ఈ విషయ వ్యవహారముల మాట ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఇవన్నీ జీవునకు అసమగ్ర దృష్టి అజ్ఞానములచే దోషముల చేతనే అనుభవమవుచున్నాయి. కనుక అజ్ఞానం నశించిందా? ఇక ఆపై కనబడే సర్వమందలి శుద్ధ పరమాత్మ బ్రహ్మతత్వము నీవు దర్శించగలవు సుమ. ఒక పాత్ర బాగా మాలిన్యంతో కప్పబడి ఉన్నదనుకో, ఆ మాలిన్యంను శుభ్రం చేసి తొలగిస్తే పాత్ర యొక్క వాస్తవమైన మెరుపు గోచరిస్తుంది కదా. అట్లే అజ్ఞానం నశించగానే బ్రహ్మపదము ప్రత్యక్షం కాగలదు. దీపం వెలగటం చేత గదిలోని చీకటి తొలగితే అప్పుడు గదిలో గల వస్తువులన్నీ చక్కగా కనబడతాయి కదా. ముందుగా అజ్ఞానంచే కలుషితమై ఉన్న ఈ దృష్టిని పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడు ఈ విశాల దృశ్య జగత్తు సర్వ వికల్పములతో సహా దృష్టి నుండి ఉపశమించగలదు. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం ఎంతో స్పష్టంగా చూడగలం. సత్యస్వరూపమగు బ్రహ్మము నిర్మలమైన బుద్ధియందు నిశ్చయత్వము స్థిరత్వం పొందగలుగుచున్నది. అప్పుడు ఆ ద్రష్ట తన యొక్క పరిశుద్ధ స్వస్వరూపముని సర్వే సర్వత్రా సర్వదా సర్వముగా గాంచుచున్నాడు. ఇదే జ్ఞానానుభవం యొక్క పరాకాష్ట. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇదంతా కూడా బ్రహ్మమే అనేటువంటి అంశాన్ని మనం ఇంతకుముందు ఈ విషయాన్ని గురించి తెలుసుకునే ఉన్నాం. కాకపోతే ఈ చూస్తున్నది వాస్తవం అన్నట్టుగా ఉండగా దాన్ని మనం ఒప్పుకోవడానికి మనం మనస్సు అనేది అంగీకరించడానికి కొంచెం సంశయిస్తూ ఉంటుంది. ఇక్కడ శ్రీరామచంద్రుల వారికి అలాంటిది ఏర్పడగా దాన్ని మళ్ళీ స్థిరీకరించే విధంగా వశిష్ఠ మహర్షి వారు తెలియజేయడం చూస్తున్నాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.